నంద్యాల పట్టణ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ శేషన్న పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ పరిధిలోని నివాసితులు తమ ఆస్తి, ఇంటి మరియు నీటి కుళాయి పన్నులను బకాయిలు లేకుండా చెల్లించాలని ఆయన కోరారు. ఈ నెల 31వ తేదీలోపు పెండింగ్లో ఉన్న అన్ని రకాల పన్నులను చెల్లించి పురపాలక సంఘం అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా వేసవి కాలం దృష్ట్యా పట్టణంలోని అన్ని వార్డుల్లో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం నీటి సరఫరా సజావుగా సాగుతోందని, ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే వెంటనే మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, పురసేవ యాప్ ద్వారా ఇంటి నుండే ఫిర్యాదులు చేయవచ్చని, తద్వారా వేగవంతమైన పరిష్కారం లభిస్తుందని కమిషనర్ పేర్కొన్నారు. మరోవైపు నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో గుర్తించిన 5239 మంది నిరక్షరాస్యుల కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అక్షరాస్య భారత్ అక్షరాంధ్ర కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని కమిషనర్ తెలిపారు. వీరికి ప్రాథమికంగా చదవడం, రాయడం మరియు చిన్నపాటి లెక్కలు నేర్పించడం జరిగిందని, ప్రస్తుతం వీరికి స్థానిక సచివాలయాల వద్ద పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. మన పట్టణంలో వాటర్ సప్లై అన్ని వార్డులలో ప్రతిరోజు జరుగుతూ ఉంది. ఎండలకాలం వచ్చింది కాబట్టి ఎక్కడైనా వాటర్ సప్లై సంబంధించి ఏదైనా ఇష్యూ రావచ్చు. అలాంటి ఇష్యూ కనుక వస్తే కనుక వెంటనే మా దృష్టి చేస్తే కనుక ఆ ప్రాంతంలో సజావుగా వాటర్ సప్లై జరిగే విధంగా చర్యలు గైకొంటాం. ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాం. అదేవిధంగా ట్యాప్ కనెక్షన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్, నీటి పన్నులు ఇంకా డ్యూ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నీటి పన్నులు సకాలంలో చెల్లించండి, మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి తోడ్పడండి అని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాం. అలా కాని పక్షంలో పేరు పెట్టుకుంటే కనుక ఇవన్నీ కూడా ఏ విధంగా వస్తువులు రాబట్టాలనేటువంటి విషయం గురించి కూడా చర్యలు ఉంటాయి కాబట్టి దీన్ని గమనించాలి. అదేవిధంగా హౌస్ ట్యాక్స్ సంబంధించి కూడా మార్చి 31 ఆఖరు ఈ మంత్ లోపల అందరూ కూడా ప్రాపర్ ట్యాక్స్ అందరూ కూడా సకాలంలో చెల్లించాలి. మున్సిపాలిటీ అభివృద్ధికి మీ యొక్క సహకారం అందించాలని కోరుతున్నాం. అదేవిధంగా మీకు శానిటేషన్ సమస్య కానీ, వాటర్ సప్లై సమస్య కానీ, స్ట్రీట్ లైట్ సమస్య కానీ, కాలువలు తీయడం లేనటువంటి సమస్య గురించి కానీ ఉంటే కనుక ఒక పురమిత్ర అని ఒక యాప్ ఉంది. పురమిత్ర యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ యాప్ ద్వారా మీకు ఉన్నటువంటి సమస్యను అప్లోడ్ చేయొచ్చు. ఈ యొక్క సచివాలయం కానీ ఈ ఆఫీసు కానీ రావాల్సినటువంటి అవసరం లేదు. ఇంట్లోనే కూర్చొని మీ సమస్యల గురించి యాప్ ద్వారా అప్లై చేస్తే కనుక మేము ఖచ్చితంగా ఆ సమస్య గురించి వస్తాం, సాల్వ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరనేసి ప్రతి కోరుకుంటాం. సకాలంలో డ్యూస్ ఏవైతే ఉన్నాయో క్లియర్ చేయండి. యొక్క అభివృద్ధికి మీ వంతు కృషి అందించాలని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకము అక్షరాంధ్ర అనేటువంటి కార్యక్రమం చదవటము, రాయటము, లెక్కలు చేయటము రానివారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా చదవటము, రాయటము, గుంతాలు చేయడం అనేటువంటి అంశం గురించి అక్షరాంధ్ర అనేటువంటి కార్యక్రమం జరుగుతోంది. గత 2 నెలల నుంచి ప్రతిరోజు సాయంకాలం క్లాసులు అయినాయి. మన పట్టణంలో 5239 మంది ఇంకా అక్షరాస్యులు కావాల్సి ఉంది అనేసి డేటా వచ్చింది. వారందరికీ కూడా ఈరోజు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పెడుతున్నాం.